హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం బయలుదేరడం జరిగిందండి. ఆ దారిలో ఉన్న కొన్ని వింతలు విశేషాలు మీకు చూపిస్తాను. ఇది బయలుదేరిన తర్వాత సిద్ధాంతం బ్రిడ్జ్ అండి, గోదావరి నది. చూసారా అసలు లొకేషన్ 2 కళ్ళతో చూస్తుంటే ఎంత అందంగా ఉందో, ఆహ్లాదంగా ఉందో అక్కడ. కానీ మనం ఆగి చూడడానికి చాలా జాగ్రత్తగా చూడాలండి. బ్రిడ్జ్ మీద ఎటు కూడా మనిషి ఆగి చూసేంత గ్యాప్ కానీ, వైట్ లైన్స్ కానీ లేవండి. కాబట్టి ఏంటంటే అది రోడ్ లెక్క కాబట్టి వెనకాల వెళ్ళే వాహనాలు, వచ్చే వాహనాలతో చాలా జాగ్రత్తగా మనం నుంచుని చూడాలండి. చూడవలసి వస్తే ఆగడం అనేది ప్రమాదమే అక్కడైతే ఖచ్చితంగానే. కాకపోతే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చుట్టూరు కొబ్బరి చెట్లు, ఆ గట్టుకి అటువైపున ఇటువైపున చూసారు ఇసుక తిన్నెలు. అసలు ఎంత అందంగా ఉందో బ్రిడ్జ్. అసలు వెళ్తుంటే అది చూస్తుంటేనే మైమర్చిపోతామండి, అంత అందంగా ఉంది. ఇంకా ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టానండి. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి చూపించే విజువల్స్ కూడా నేను బయలుదేరిన విజువల్స్ అవి. గోదావరి నది చాలా అందంగా ఉందండి. ఇటువైపు అటువైపు బ్రిడ్జెస్ వెళ్ళేవి, ఇటువైపు వచ్చేవి అటువైపు అలాగా. ఇవి తీసిన ఫొటోస్ అండి, మామూలుగా చూస్తారని పెట్టాను. ఇక్కడ బయలుదేరిన తర్వాత ఈతకోట టోల్ గేట్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈతకోట టోల్ గేట్ దగ్గర ఓన్లీ కార్స్కి, బస్సెస్కి మాత్రమే, లారీస్ ఇటువంటి వాటికే తప్ప 3 వీలర్కి, 2 వీలర్కి అయితే ఛార్జెస్ ఏమి ఉండవు. చాలామందికి తెలిసే ఉంటుంది. తర్వాత వెళ్ళే దారిలో ఈ అందమైన చెట్లు, పువ్వులు గట్రా రాలుతున్నాయండి. అవి బాగున్నాయని చెప్పేసి జనరల్గా తీశాను. వచ్చామండి రావులపాలెం. చూసారా కోనసీమ ముఖద్వారం అని రాసిపెట్టి ఉంది, పెద్ద ఆర్చి. దానికి ఆపోజిట్లోనే మనం ఇప్పుడు బయలుదేరాలండి వాడపల్లి వెళ్ళడానికి. చాలామంది రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. కోనసీమ ముఖద్వారం అన్న ఆర్చి బ్యాక్ సైడ్ నుంచే ఆర్కే టిఫిన్స్ గట్టు ఉంటుంది. చాలా పెద్ద పేరండి అది కూడా. మన ప్రయాణం మొదలుపెట్టామండి మళ్ళీని వాడపల్లి వైపు. ఇదిగోండి చూసారా అసలు ఎంత అందంగా ఉందో, వెళ్ళే దారి అంతా పచ్చదనంతో. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఎదురు చైత్రమాసం వస్తుండడం వల్ల ఆకులు కట్ట రాలడం వల్ల అలా ఉన్నాయి చెట్లు. కానీ చాలా వరకు చెట్లు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. చూస్తూనే ఉన్నారు కదా, తెలుస్తుంది కదా. ఇదంతా వాడపల్లి వెళ్ళే దారేనండి. చాలా బాగుంటుంది వెళ్ళే దారంతా, చాలా పచ్చగా అందంగా, చాలా ఏదో మనకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నట్టే ఉంటుంది తప్ప ఏమి ఇబ్బందిగా అనిపించదు. చాలా బాగుంటుందండి. ఎక్కడైనా సిటీస్లో ఉండి ఇటువైపు వచ్చిన వాళ్ళకి, తూర్పుగోదావరి జిల్లా వచ్చిన వాళ్ళకి మాత్రం అసలు వాళ్ళు ఏదో ఒక రకమైన అందమైన అనుభూతి పొందుతూ ఉంటారండి. ఇక్కడ వాడపల్లి కానీ, తూర్పుగోదావరి జిల్లాలో తిరిగి ఈ టైంలో కానీ. ఇదిగోండి వాడపల్లి బ్రిడ్జి వచ్చేసామండి. లోపలికి మనం రైట్కి తిరిగితే వాడపల్లి లోపలికి ఎంటర్ అవుతామండి. ఇక్కడ నుంచి కొంచెం ఎదరికి వెళ్తే లొల్లల ఆకులు కూడా ఉంటాయండి. అది కూడా పెద్ద పేరే. అది ఆత్రేయపురం మండలం అని చెప్పేసి అంటారు. చూసారా ఆ లొకేషన్ ఎలా ఉందో. అసలు ఇది వాడపల్లి వెళ్ళే దారండి. లోపలికి స్టార్ట్ అయ్యాం. అదిగోండి దేవుడిని అక్కడ ఒక చిన్న పోస్టర్ అనేది వేయడం జరిగింది. స్వాగతం సుస్వాగతం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని రాసి చిన్న ఆర్చి కింద కట్టారండి బ్యానర్స్. చుట్టూరు ఎటు చూసినా పచ్చదనమేనండి. పొలాలు గట్ట చాలా అందంగా ఉంటుంది. ఎటు చూసినా పొలాలు, పంట చేలతో పాటు కూరగాయలు పండించేవి, పూలు ఎదరెదర ఇంకా చూపిస్తానండి మీకు. ఇదేం పామాయిల్ తోట. దాని పక్కనే కూడా బస్సు శనివారం పూట వస్తే మాత్రం శనివారం పార్కింగ్ అంతా కూడా ఈ తోట దాటిన తర్వాత ఒక చిన్న ప్లేస్ ఉందండి, అక్కడ ఆపేస్తారు. అక్కడి నుంచి మీరు కిలోమీటర్ వరకు నడిచి లోపలికి వెళ్ళవలసి వస్తుంది. కిలోమీటర్న్నర వరకు. ఇదిగోండి వచ్చామండి చెక్ పోస్ట్. ఇక్కడ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తారు వాడపల్లికి. బండికి 2 వీలర్కి 15, 4 వీలర్కి 40 రూపీసు పార్కింగ్ తీసుకున్నానండి. బయలుదేరాను. ఇక్కడ ఏదో కొత్తగా హోటల్ పెట్టారంట, ఎస్విఎస్ గ్రాండ్స్ అని చెప్పేసి. ఇక్కడ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయంట.
ఎవరైనా శుక్రవారం వచ్చి అక్కడ స్టే చేసి శనివారం దర్శనం చేసుకోవాలనుకున్నా అక్కడ అక్కడ ఉండొచ్చండి. గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాము. ఇదిగోండి తూర్పు వైపు గాలిగోపురం దగ్గర నుంచి మీకు ధ్వజస్తంభం చూపిస్తున్నాను. తర్వాత ఇదిగోండి స్వామివారి హుండీ కుబేరుడు, స్వామివారు, నామం, శంఖచక్రం హుండీకి ఇరువైపులా ఉన్నాయండి. ఇదివరకు మేము ఎప్పుడో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే కార్ పార్కింగ్ డైరెక్ట్ ఇక్కడే పెట్టుకునేవాళ్ళండి. గుడి ఆపోజిట్లో ఇప్పుడు మీకు చూపించిన దగ్గరే అంత విశాలంగా అంత ఇదిగా ఉండేది. శనివారం కాదు మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే ఎవరైనా వస్తే ముందు ఇక్కడ కాళ్ళు కడుక్కొని అక్కడ చూపించే ప్రదేశంలో కొబ్బరికాయ కొట్టాలండి. కొబ్బరికాయ తెచ్చుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టి అటువైపు నుంచే దారండి లోపలికి ఎంటర్ అవ్వడానికి. ఉచిత దర్శనమైనా లేకపోతే ఒక 50 రూపాయల దర్శనమైనా అటువైపే. ఈ శిలాస్తూపం అనేది రాజుల కాలంలో అక్కడ స్వాతంత్రం స్వాతంత్రం టైంలో సంథింగ్ ఏదో అనేది నాకు సరిగ్గా ఐడియా లేదు, కానీ నేను అక్కడ మ్యాటర్ ఏమీ లేదు. అటు ఇటు బ్యానర్ కట్టి ఉంది, ఒకవైపు ఏమైనా పెట్టి ఉండొచ్చు కూడా, నాకు సరిగ్గా ఐడియా లేదు, అందుకే చెప్పలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. ఇది మాత్రం ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు గృహ సంకల్పం చెప్పుకుని అక్కడ 7 ఇటుకలు పెట్టి స్వామివారికి విన్నవించుకుంటే అవుతుందని నమ్మకంతో అక్కడ చేస్తున్నారండి. ఇటుకలు గట్ట అక్కడే అమ్మడం జరుగుతుంది. దీపారాధనకు కానీ అక్కడ అన్నీ అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీకు చూపించి పిక్చర్ అదేనండి. ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ చేస్తున్నారు ఇటుకలు పెట్టి. నెక్స్ట్ ఇది మనం ప్రదక్షిణాలు మాడవీధిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు కనిపిస్తుందండి. ఈశాన్యం మూల, గుడికి ఈశాన్యం మూల ఉంది వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి. చాలా పురాతనమైందంట. ఇప్పుడు గుడికి ఎంటర్ అయ్యామండి మనం లోపలికి. చూసారుగా గుడి తలుపు, శిఖరం. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని విజువల్స్ చూపిస్తాను. తీయొద్దని చెప్పేసి ఇదివరకు మొబైల్ అలౌ చేసేవారు, ఇప్పుడు అలౌ చేయట్లేదండి. మొబైల్కి 15 రూపాయలు 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి మొబైల్కి. అది మనం బయట తూర్పు వైపు గాలిగోపురం దగ్గర పెట్టేసిన తర్వాత భోజనశాల దగ్గర మళ్ళీ అది రిసీవ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే వెనక్కి రాలేం కదా, వాళ్ళు అక్కడికి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు. అక్కడ ఎవరి మొబైల్ ఏంటన్నది చూసుకుని తీసుకోవచ్చు నెంబర్ బట్టి. ఇదిగోండి ఇదేమో ప్రదక్షిణ హుండీ అంట, ప్రదక్షిణం చేయొచ్చు. దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఇంత లేకపోతే 16 రూపాయలు 11 రూపాయలు అలా వేస్తున్నారండి చాలామంది నేను చూసిన దాంట్లో. లడ్డు కౌంటర్ కూడా దాని బ్యాక్ సైడే. విమాన వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి ఉత్తరం వైపు స్వామివారిని ప్రతిష్ఠించారండి. ఇది ఏమో మీరు చూసేది ఏదైతే ఉందో, ఏదైనా పిల్లల గురించి మొక్కులు ఉన్నా సరే తులాభారం వేయడానికి ఆ ప్రదేశం అండి అది. చూసారుగా గాలిగోపురం, ధ్వజస్తంభం, గోపురం, స్వామివారి గోపురం. అక్కడే పక్కనే శివాలయం ఉంటుంది, చాలామందికి తెలుసు వెళ్ళేవారికి. ఆ శివాలయ శిఖరం దర్శనం చేసుకుని దండం పెట్టుకోండి స్వామివారికి. లోపల ఎలాగ తీనేవారు కాబట్టి ఆ శిఖరాలనైనా చూసి దండం పెట్టుకుంటే మంచిదని చెప్పేసి నేను తీయడం జరిగింది. అది కూడా రిస్ట్రిక్టెడే, కాకపోతే ఎవరైనా తెలుసుంటే వాళ్ళని ఒకసారి ఒక మాట అడిగి తీసుకోవడం మంచిది. లేదా వాళ్ళు ఏమన్నా అంటే మనం మళ్ళీ బాధపడడం ఇవన్నీ జరుగుతుంది. అది కూడా అక్కడ సెక్యూరిటీ ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా ఎవరిని తినేవట్లేదు. నెక్స్ట్ ఇదిగోండి మాడవీధుల్లోకి వచ్చాం. ఇక్కడ స్వామివారి ఫొటోస్ కానీ, చిన్నపిల్లకి కావాల్సిన సరుకులు కానీ, ఇంట్లోకి కావాల్సినవి కానీ ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. గాజులు, స్వామివారి ఫొటోసు, ఇంటికి కట్టుకునే జెండాల కాడి నుంచి అన్నీ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. మెయిన్లీ ఏంటంటే పువ్వులండి, చూసారు కదా, చామంతి పూలు, బంతి పూలు అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ, అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. మన సరౌండింగ్స్లో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయండి. ఇక్కడ అర కేజీ నేనైతే వాళ్ళు 60 చెప్పారు, 50 రూపీస్కి తీసుకున్నాను. బయట అయితే కనీసం ఒక 200 ఉంటుంది కేజీ. పూల మొక్కలు కూడా అమ్ముతారండి. అది కాకుండా నేను నామం కూడా తీసుకున్నాను. అంటే శనివారం పూట పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి రాగిపళ్ళలో ఉన్న నామం తీసుకున్నా. వాళ్ళు చెప్పడం 400, 300 అలా చెప్పారు, కానీ ఫైనల్గా 200కి తీసుకున్నాను. అంటే గుడి దగ్గర ఒక ఆవిడ ఎంత అని తీసుకుని పెడుతూ ఉంటారు కదా, అలా కాకుండా మనం ఇంటికాడ పెట్టుకోవడానికి కావాలని చెప్పేసి తీసుకున్నాను. ఇదేమో మనం అన్నప్రసాదం దగ్గర కూడా గుళ్ళోనే కాకుండా అక్కడ కూడా తీసుకోవచ్చండి. లడ్డూ కౌంటర్ అక్కడ ఉంది. లడ్డూ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు స్వామివారి ప్రసాదం. తర్వాత అన్నప్రసాదం దగ్గరికి వచ్చామండి. అక్కడ లోపలికి వెళ్ళడానికి ఆల్రెడీ లోపల చేస్తున్నారు కాబట్టి భోజనం అనేది కొంతమంది భక్తులు ఇప్పుడు ఎవరైతే వెళ్ళారో వాళ్ళని కూర్చోబెడుతున్నారు. అదిగోండి, అది స్వామివారికి ఏ రకమైన మనం ఏదైనా డొనేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అన్నదానానికి. ఆ కౌంటర్ అండి అది. నెక్స్ట్ వెళ్ళిన వాళ్ళని తంబ్ వేయించుకుంటారు. ఆ రోజు ఎంతమంది వచ్చారు ఏంటి అనేది అదేనండి. అది తంబ్ వేసి అక్కడి నుంచి నేను ఎదరికి కదిలానండి మళ్ళీని.
చూసారు కదండీ! అదేమో స్వామివారి దర్శనం ఏ రోజు చేసుకుంటే, ఏ నక్షత్రం వాళ్ళు ఏ రోజు చేసుకుంటే బావుంటది. అష్టోత్తరం గాని, లేదా కళ్యాణం గాని ఏ రోజు చేసుకుంటే వాళ్ళకి ఏం కావాలన్నది సంతానమా, లేకపోతే ధనమా, లేదంటే ఉద్యోగం అన్నది దాన్ని బట్టి చూసుకొని వచ్చేలాగా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి బ్యానర్ అనేది. అది చూసుకొని వెళ్ళొచ్చు. ఇదిగోండి ప్లేట్స్ తీసుకొని మమ్మల్ని వదిలారు. లోపలికనేది వెళ్తున్నాం. ప్లేట్‌లో ఒక అరిటాకు వేసి ఇస్తున్నారు. నా అభిప్రాయం ఏంటంటే ద్వారకా తిరుమలలో డైరెక్ట్ విస్తరాకు గానీ, లేదా ఇలాగే అరిటాకు గానీ వేయడం జరుగుతుంది. ప్లేట్ అనేది లేకుండా. అలా పెడితే బావుంటదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి అరిటాకు ముక్క కింద వస్తుంది. ఆ ముక్క దేనికి సరిపోవట్లేదు. కొంచెం భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కడిగే టైంలో అది కొంచెం ఏంటంటే జస్ట్ క్యాజువల్‌గా అంటే దేవస్థానంలో కుదరదు కొన్ని విషయాల్లో. మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే నా ఉద్దేశం చెప్తున్నాను. కొంచెం అక్కడ కొంచెం హైజీనిక్‌గా ఉంటే బావుంటదేమో అని జెప్పేసి. అంతేగాని వేరే ఉద్దేశంతో కాదండి. ఆ ఆకు కూడా వెంటనే తీసి పడేయడానికి ఉంటది. ఇది ఇంకా ప్లేట్ అనేది కడగక్కర్లేదు కదా! అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అంటే వాళ్ళకి అవైలబిలిటీ ఏదుంటే అది. కాకపోతే చుట్టూరు తోటలున్నాయండి. చివర్లో అది కూడా చూపిస్తాను. ఆ తోటల నిండా అరటి తోటలే. వాళ్ళకి నా ఉద్దేశ ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో దేవుడికైతే ఏ లోటు ఉండదు. స్వామివారికి కావాల్సిన కైంకర్యాలకు కావాల్సినయన్నీ కూడా దొరుకుతూనే ఉంటాయి. అన్నదానం దగ్గర కూర్చోవడం జరిగిందండి. చూసారు కదా! వంకాయ కూర, అలాగే దోస, ఆవకాయ, పప్పు, సాంబారు, ఇలా రైసు, స్వామివారి ప్రసాదం స్వీకరించి అక్కడి నుంచి మళ్ళీ నేను బయలుదేరానండి. గోదావరి గట్టు దగ్గరికి వెళ్దామని చెప్పేసి. అయిన తర్వాత అక్కడ కడిగే విధానం ఒకసారి మామూలుగా చూపిస్తాను చూడండి. స్వామివారి ప్రసాదం స్వీకరించాలన్న అదృష్టం ఉండాలండి. అది అందరికీ దొరకదు. కొంతమంది వచ్చినా అప్పటికప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు కంగారుగా. ఇదిగోండి మనమే తీసుకుని ఆ ప్లేటు అక్కడ పాడేసి అది తప్పేం కాదు మన ప్లేట్ మనం తీయడంలో. కాకపోతే అదిగోండి ఇక్కడ కడిగి ప్లేటు పక్కన ఇస్తున్నారు. అదొక్కటే కొంచెం వాళ్ళు దేవాదాయ శాఖ అక్కడ ఎవరైతే ఉన్నారో ఈవో గారు అది కొంచెం చూసి మారిస్తే బాగుండును. ఇదిగోండి నెక్స్ట్ బయలుదేరాను. ఇక్కడే కళ్యాణగట్ట స్వామివారికి ఎవరైనా మొక్కులు చెల్లించుకోవాలనుకున్న కేశఖండనసాలు అన్నీ ఇక్కడే ఉంటాయండి. అది గుడి దగ్గర నుంచి తూర్పు వైపుకి బయలుదేరుతూ ఉంటే కనిపిస్తుంది మీకు. చూసారుగా తోటలు ఎటు చూసినా కనకాంబరం తోటలండి. ఆ కోస్తున్న వాళ్ళని వీడియో తీస్తుంటే వాళ్ళేమో ఏంటా ఇలా తీస్తున్నారని నా వంక చూస్తున్నారు. మొత్తం చుట్టూరు తోటలండి పచ్చదనం. చాలా బాగుందండి అసలు. గోదావరి గట్టు అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇటువైపు ఏవో పాదులు ఉన్నాయండి. మరి ఏంటన్నది నాకు ఐడియా లేదు. బీరకాయ లేదా ఏంటనేది. అదిగోండి బంతి తోట పక్కనే కేశఖండనసాల పక్కనే ఉందండి ఇది బంతి తోట. ఆయన ఫస్టు తీస్తానంటే సరేనమ్మా అని చెప్పేసి చూడమ్మా అని చెప్పేసి అన్నారు. జనరల్గా ఎక్కువగా ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి తీసానండి. తులసివనం కూడా ఉంది దాంట్లోనే చూడండి అదిగోండి. ఎటు చూసినా ఇంకా పువ్వుల తోటలు, బంతి తోట, పువ్వుల తోట, తులసివనం, నిమ్మ చెట్లు, ఇంకా కోకో చెట్లు అన్నీనండి. ఎటు చూసినా ఇంకా పచ్చదనమేనండి. ఎదరికి వెళ్ళాక చూపిస్తానండి. గౌతమి లక్ష్మీ గణపతి ఆలయం అని గోదావరి ఒడ్డునేనండి. ఇప్పుడు మనం కేశఖండనసాల దాటి కొంచెం ఎదరికొచ్చిన తర్వాత ఉన్నదండి ఇది. చూసారుగా గోదావరి అసలు నిజంగా అసలు ఆ లొకేషన్ చూస్తే మనకి ఏదో అయిపోతుంది. చల్లంటి గాలి అండి అక్కడ కూర్చుంటే అసలు ఎంత బాగుందంటే. అదిగోండి గోదావరి అమ్మవారు. చూసారా గోదావరి మాత అని చెప్పి రాసి ఉంది శిలాఫలకం. పెద్ద చెట్టు అండి. ఇంకా ఆ లొకేషన్ చూస్తుంటేనే అసలు మనసుకి ఏదో ఒక ఆహ్లాదకరమైన ఒక ఆనందం ఉంటుందండి. అంత బాగుంది అసలు. అక్కడికి వెళ్తే ఎవరైనా వెళ్ళారా లేదా అన్నది చాలామంది వెళ్తారు కానీ కొంతమంది ఆ గుడి దగ్గర నుంచే చూసుకొని వెనక్కి వచ్చేస్తారు. కాకపోతే ఆ గోదావరి దగ్గర స్నానాలు చేసి కేశఖండం చేయించుకున్న తర్వాత అక్కడ స్నానాలు చేసేవాళ్ళు ఉన్నారండి. ఆ స్నానాలు చేసిన వాళ్ళు కొంచెం అక్కడ బట్టలు వదిలేయడం లేదా షాంపూలు లేకపోతే ఇంకోటో చిరాకుగా ఉన్నాయి. అవి కొంచెం క్లీన్ చేసి భక్తులు సహకరించాలి. అలాగే ఆలయం వారు కూడా కొంచెం చూడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇదిగోండి కొంతమంది కిందకి దిగి స్నానాలు చేయాలని గోదావరిలో అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి వెళ్ళే దారండి ఇది. ఇప్పుడు ఇంకా పర్లేదండి. ఇది ఫిబ్రవరి నెల కాబట్టి వాటర్ అక్కడ దాకానే ఉంది. అదే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ సీజన్లో మంచి వర్షాల సీజన్లో అయితే పైదాకా వచ్చేస్తుందండి వాటరు. ఇప్పుడు మీకు అక్కడ వాళ్ళు కొలిచే ఇవి ఉంటాయి కదా, అవి అదే ఆరెంజ్ మార్క్ అని చెప్పేసి గట్టా చెప్తూ ఉంటారు కదా రెడ్ ఎలక్ట్లు, దానికి సంబంధించిన మీటర్స్ అండి అవి.
అవి కూడా చూపిస్తున్నాను చూడండి. ఒక్కోసారి అక్కడ దాకా కూడా గోదావరి వచ్చి పాపం ఈ పంటలు వేసుకున్న వాళ్ళందరూ పంటలు కూడా మునిగిపోతాయని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. చూసారా ఇక్కడ గులాబీ తోట, దాంట్లోనే కనకాంబరాలు కూడా వేశారు. చూడడానికి చాలా బాగుంటుందండి. మనం ఇలా చూడలేము ఎక్కడ కూడా. ఇటు సైడ్ వస్తే తప్ప తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఇంత పచ్చగా ఉంటాయండి. చూసారా అరటి తోటలు, ఎటు చూసిన అరటి తోటలు, ఈ పూల తోటలు ఇవే ఉంటాయండి. కూరగాయల తోటలు, ఇంకా ఎదరికి గోదావరి గట్టు అంటే నేను ప్రయాణిస్తానండి. ఇప్పుడు వచ్చిన దారి కాకుండా గోదావరి గట్టు మీద నుంచి స్వామివారు ఇప్పుడు ఈ కేశఖండం సాలకు వచ్చాను కదండి, అటువైపు నుంచే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరుగుతుల్లోకి ఇంకంతా గోదావరి గట్టేనండి. ఇంకంతా పొలాలే మొత్తం అంతా కూడా. వరి తక్కువే ఉంటుందండి ఈ సైడు. మ్యాక్సిమం ఈ అరటి తోటలు కానీ, ఈ కూరగాయల తోటలు కానీ, పూల తోటలు కానీ ఇవే ఉంటాయి మొత్తం అంతా కూడా. ఇదంతా గోదావరి గట్టు అయిన తర్వాత మళ్ళీ బయలుదేరి వచ్చి పార్కింగ్ అనేది చూపిస్తున్నానండి మీకు. ఇది శనివారం పూట అన్నప్రసాదం అనేది ఇక్కడ పెడతారు. మిగిలిన రోజుల్లో మాత్రం నేను ఇందాక తిన్నాను కదా స్వామివారి గుడి వెనక్కి, అక్కడ పెడతారు. అది గోశాల అండి స్వామివారిది. మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపించాను కదా ఒకటి కృష్ణుడి విగ్రహం ఉన్నది, స్వామివారి గోశాల. దాంతోపాటు స్వామివారికి చైత్ర శుద్ధ ఏకాదశి రోజు కళ్యాణం చేస్తారండి ఈ పార్కింగ్ దగ్గర ఉన్న మండపంలో. శనివారం వస్తే అసలు ఆ పార్కింగ్లో కారు పెట్టడానికి ఖాళీ ఉండదు, మనం కదలడానికి ఖాళీ ఉండదు, అంత ఇదిగా ఉంటుందండి శనివారం పూట. ఇదిగోండి బయలుదేరానండి గోదావరి గట్టు మీద నుంచి బయలుదేరడం జరిగింది. మళ్ళీ తిరిగి వెనక్కి చూసారు కదా, ఎటు చూసిన తోటలే, నిమ్మ తోటలు, ఇంకా ఏ పాదులు, అలాగే అన్ని రకాల కాలీఫ్లవరు, మునగ చెట్లు. ఒకటి కాదండి, ఒక పక్కన గోదావరి, ఒక పక్కన ఈ తోటలు. చూడడానికి రెండు కళ్ళు చాలవండి, అంత అందంగా ఉంటుంది. అలాగే నేను బయలుదేరినప్పుడు 1 గంటన్నర అయినట్టు ఉందండి సుమారుగా. ఎండ కూడా అదే రీతిలో ఉంది. ఎండలు పెరుగుతున్నాయి కదండి, ఫిబ్రవరి వచ్చింది కదా. చూసారుగా అదిగో తోటలు ఇవ్వండి, 2-3 రకాలు కలిపి వేశారు. వరి కూడా ఉన్నది కానీ చాలా తక్కువ అండి. ఒక 100%లో 20% కూడా వరి లేదు అక్కడ. మ్యాక్సిమం ఉన్న దాంట్లో నేను చూసినంతలో మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, కూరగాయల పంటలు, వంకాయ, టమాటా, ఇంకా అసలు అన్నీ ఒకటి కాదు, ఇంకా అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు. పూల మొక్కలు, క్యాబేజీ, కాలీఫ్లవరు అన్నీ ఉన్నాయి అక్కడ. వర్షాకాలమే కొంచెం ఇబ్బంది పడతామని చెప్పేసి రైతులు అంటున్నారండి. అక్కడ నేను చూసినంతలో, వాళ్ళని అడిగినంతలో వర్షాకాలం ఒక్క టైంలో మాత్రమే ఇబ్బంది మాకు, మిగిలిన టైంలో అసలు ఇబ్బంది ఏమి ఉండదండి వాటర్కి గట్ట అని చెప్పేసి అంటున్నారు. తులసివనం అండి ఇదంతా. ఒక పక్కన టమాటా సాగు చేస్తున్నారు. టమాటా వదిలేశారండి, ఎందుకంటే టమాటాకి పెద్ద రేట్ లేదు కదా, గిరాకీ లేదు కదా, అందుకని ఇంకా దానికి వాటర్ పెట్టకుండా వదిలేసినట్టున్నారు. ఎండిపోయినాయి బాగానే, కాకపోతే ఎదిగినాయి కాదు. చూపించేదంతా వంగ చెట్లు అండి, దాని తర్వాత అరటి చెట్లు, అరటి తోట. చూసారా గోదావరి ఎటు చూసినా ఎంత బాగుందో అసలు, కొబ్బరి చెట్లు మధ్యలో. మనం చూడాలన్నా అసలు అది వెళ్ళాలన్నా కూడా కుదరదండి, రాసిపెట్టి ఉండాలి దానికి. అసలు అంత అందంగా ఉంది. అక్కడ తిరిగి వస్తుంటే మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుందండి. ఎర్లీ మార్నింగ్ ఏమన్నా వెళ్ళగలిగితే కొంచెం వెలుగు వచ్చిన తర్వాత 6కో 6:30కి అయితే చాలా బాగుంటుంది అసలు. అటువైపు తిరిగి చూసి వస్తే మధ్యాహ్నం కొంచెం ఎండగా అనిపించిందండి నాకైతే, ఎండలు ముదిరినాయి కాబట్టి. చూసారుగా అవన్నీ పూల తోటలు, 2-3 రకాల పువ్వులు గట్ట వేశారు. పక్కనేమో నిమ్మ తోట కింద ఉంది, పక్కనేమో పూల తోటలు 2-3 రకాలు వేశారు. బంతి పూలు కూడా ఉన్నాయండి అందులో. దాని వెనకాలే పాదులు, ఇంకెటు చూసినా పచ్చడి పొలాలేనండి. చూసారు ఇందాక చెప్పాను కదా భోజనశాల అరిటాకు పెడితే బాగుంటుందని చెప్పేసి. అరటి తోటలకు కానీ అరిటాకు కానీ అసలు ఏ లోటు ఉండదండి తూర్పుగోదావరి జిల్లా. అందుకనే అన్నాను అరిటాకు ఏమన్నా వేస్తే బాగుంటుందేమో ఆ ప్లేట్ బదులు అని చెప్పేసి. చూసారా ఒక పొలం నుంచి ఇంకో పొలంలోకి వాటర్ వచ్చే విధానం కూడా పెట్టుకుని ఆ గోదావరి నీళ్లతోటి
రైతులు సాగు చేస్తున్నారండి. పసుపు పంట అండి. ఆల్మోస్ట్ పసుపు తయారైపోయి వచ్చిందండి. నాకు తెలిసున్నంతలో ఆకు ఎండిపోయి వచ్చిందంటే పసుపు తయారైపోయినట్టు లెక్క. కోకో పంట అండి ఇదంతా. కోకో చెట్లు. చాక్లెట్ తయారు చేస్తారు కదా! ఓ పక్కనేమో అరటి చెట్లు, మళ్ళీ ఇదిగోండి పసుపు పంట వేశారు. పసుపు పంట కూడా మంచి లాభసాటి వ్యాపారం అండి నిజం చెప్పాలంటే. కనకాంబరం తోటండి ఇదంతా. కనకాంబరాలు ఎప్పుడైనా మంచి గిరాకే మీకు తెలుసు కదండీ! నేను అన్నదానం దగ్గర అక్కడ అన్నప్రసాదం స్వీకరించే టైంలోనే కొంతమంది రైతులు చెట్లు తీసేసే టైం ఏంటో తెలీదు గానండి. ఆ టైంలో వచ్చి కొంతమంది ఆకులు అనేది తీసుకొచ్చారు. అరిటాకులు. అది వాళ్ళకి ఎంతో కొంత అదే అన్నప్రసాదంలో పెడతారు కదా! వాళ్ళకి ఎంతో కొంత పుణ్యం వస్తదన్న ఉద్దేశం మీద తెచ్చి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. క్యాబేజీ పంటండి ఇదంతా. కొన్ని చోట్ల కాలీఫ్లవర్ కూడా ఉన్నాయి. మొక్కజొన్న కూడా ఏసారండి. మొక్కజొన్న రేర్‌గా కనిపించింది నాకు. చూసారా? ఈ పంటల మధ్యలో చిన్న చిన్న గేదె పాకలు, చిన్న చిన్న షెడ్లు వేసుకున్నారు. ఆ రైతులు నిజంగా సాయంత్రం పొద్దున్న వచ్చి అక్కడ అవన్నీ చూసుకొని వెళ్తే వాళ్ళకి ఒక రకమైన ఆహ్లాదంగా ఉంటది. ఆరోగ్యం కూడా బావుంటదండి. అరటి తోటలకైతే కొదవే లేదండి నిజం చెప్పాలంటే. అన్నీ అరటి తోటలున్నాయి. తర్వాత నేను చూసిన ఎక్కువ మొత్తంలో అయితే పూల తోటలు, ఆ తర్వాత కూరగాయ మొక్కలునండి. వరి మాత్రం చాలా తక్కువుంది. కొబ్బరి చెట్లు కూడా అదే రీతిలో ఉన్నాయండి. ఇక్కడ చూసారా ఎంత వరకు అసల అరటి చెట్లు, అరటి తోట ఉందో. పుంతదారండి అదంతాని. గోదావరి గట్టు. వర్షాకాలంలో ఇక్కడి దాకా కూడా వాటర్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అక్కడ రైతులు. నేను ఆగి అడగడం జరిగింది. వర్షాకాలంలో మాత్రం ఇటువైపు రావడం కొంచెం ఇబ్బందేనండి వాతావరణం. ఎందుకంటే ఆ రోడ్డు కూడా జారే అవకాశం ఉంది. వంగ తోటలు ఇవన్నీనండి అవంతా. తర్వాత జాయిగా అక్కడి నుంచి బయలుదేరి ఎదరకొచ్చిన తర్వాత ఒక చిన్న బ్రిడ్జి కనిపించిందండి. అంటే ఎదర సాయిబాబా గుడి దగ్గర నుంచి మామూలుగా మెయిన్ రోడ్డుకి వచ్చేయచ్చు. నేను అసలు ఇదేంటి బ్రిడ్జి చూద్దామని చెప్పేసి ఆ బ్రిడ్జి మీద స్టార్ట్ అయ్యాను. కాలవ మీద నుంచి చిన్న బ్రిడ్జి ఉంది. అది కూడా అవతల గట్టుకే కలిసిందండి. అది కూడా మామూలు రోడ్డుకే కలిసిపోయింది. వాడపల్లి వెళ్ళే రోడ్డుకి. అక్కడి నుంచి నేను మళ్ళీ చూసారుగా ఏదో కాలువ అండి. అక్కడి నుంచే బ్రిడ్జి మీద నుంచి తీస్తున్నాను నేను ఇది. ఇదిగోండి బయలుదేరాను. ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్తే ఏమో ఎటువైపు వెళ్తామో చూద్దామని చెప్పేసి. పక్క రోడ్డుకి అయితే కలిసామండి. నిజంగా గోదావరి జిల్లాలో పుట్టడం అనేది అదృష్టమనే చెప్పాలండి. అసలు దేనికి లోటు ఉండదు. నిజంగా పచ్చని చేల మధ్యలోని తిరగడం అనేది రైతులు చేసుకున్న అదృష్టం అండి నిజంగానే. రైతుల కష్టం అంతా ఇంత కాదండి. నిజంగా వాళ్ళు కష్టపడతారని చూస్తుంటే వాళ్ళకి ఒక రకమైన ఆరోగ్యం. అది కాకుండా దేశానికి వాళ్ళు సేవ చేస్తున్నట్టేనండి నిజం చెప్పాలంటే. వాళ్ళ కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళు తినడంతో పాటు 10 మందికి పెట్టగలిగే సత్తా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా రైతులకే సొంతం అని నా ఉద్దేశం అండి. నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణంలో రైతులు అంత ఇదిగా కష్టపడతారు. అదేవిధంగా పండిస్తారు ఏం చేసినా కూడా. ఒకళ్ళకి కష్టం వస్తే ఒకళ్ళు చెప్పుకొని కలిసిమెలిసి ఉంటారండి చాలా వరకుని. ఏదేమైనా దేశానికి రైతే రాజండి. అంటే ఈ ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా అనే కాదు. వేరే చోట్ల పండివి కూడా మనం ఎక్స్‌పోర్ట్ చేసుకొని మనం తినడం అనేది జరుగుతుంది. కందిపప్పులు ఇవన్నీ కొన్ని కొన్ని చోట్ల విధానాలు బట్టి మినపప్పు ఇవన్నీ మీకు తెలిసిందే కదా! మినప చేలు ఇవన్నీ కూడాని. ఇదిగోండి అసలైతే ఇక్కడికి కలవాలి. నేను అక్కడ బ్రిడ్జి మీద నుంచి దిగిపోయాను. ఇక్కడ సాయిబాబా గుడి ఉన్నదంటండి. చాలా ఫేమస్ అని చెప్పేసి అన్నారు. చూసారా ఆంజనేయ స్వామి ఎంత కళగా ఉన్నదో విగ్రహం. ఇదేనండి సాయిబాబా గుడి. ఇక్కడ కూడా అన్న సంతర్పణ జరుగుతుందంటండి గురువారం. ఇంక మామూలు రోడ్డుకి కలిసానండి. ఇటు వెళ్తే ర్యాలీ జగన్మోహన్ స్వామి గుడికి వెళ్ళొచ్చంటండి. అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ అని రాసి ఉంది కుడివైపుకి తిరిగితే. కాకపోతే నేను ఇంక రావులపాలెం సెంటర్‌కే బయలుదేరి వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా నా ప్రయాణం సాగిస్తున్నానండి. కొన్ని ఫేమస్ గుళ్ళు కూడా ఉన్నాయండి వచ్చే దారిలో. ఇవి కూడా ఈ శివాలయం ఒకటండి.
మహాశివరాత్రి కట్ట ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి. నేను 2, 3 సార్లు ఆగాను కూడా ఇక్కడ. ఆగి చూసుకుని అక్కడ దర్శనం చేసుకుని రావడం జరిగింది. ఈ దుర్గమ్మ గుడి కూడా కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి కూడా చాలా ఫేమస్ అండి. మళ్ళీ వచ్చేసామండి వెనక్కి కోనసీమ ముఖద్వారం. ఇందాక అటువైపు నేను తీశాను, ఇప్పుడు ఇటువైపు నేను తీస్తున్నాను. ఈ వచ్చే దారిలో అన్నవరపాడు వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. ఇది ఫేమసే బాగానే. ఇదిగోండి అన్నవరపాడు వెంకటేశ్వర స్వామి గుడి. ఇంకా నేను వచ్చే టైంకి 2 దాటింది కాబట్టి గుడి క్లోజ్ చేసి ఉంది. అక్కడ ఎన్నో చిన్న కోనేరులో స్వామివారు అమ్మవారు శంకు చక్రాలు ఉన్నాయండి. అవి మామూలుగా తీశాను, చూపిద్దామని. ఇదేనండి గుడి. శనివారం ఈ గుడి కూడా అసలు ఖాళీ ఉండదు. 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు అన్నట్టు ఇక్కడ కూడానే. వాడపల్లి ఎర్రచందన స్వరూపుడు అయిన స్వామివారు వెలవడం మన అదృష్టం అండి నిజంగానే. ఏమనుకుంటే జరుగుతుంది. నేను 2 అనుకున్నా, వెంటనే జరిగినాయి నా కోరికలు అనేవి. నేను 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు అలాగే అష్టోత్తరం గట్రా చేసుకోవడం జరిగిందండి. ఇదేనండి వ్లాగ్. నమస్తే అండి అందరికీ. ఈ వీడియో అందరికీ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి.